పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రామ్ పరివారాలు మన దగ్గర 3 ఇంచెస్ నుంచి ఉన్నాయండి. అంటే పూజలోకి పెట్టుకోవడానికి వీలుగా, ఇంకా కళ్యాణానికి వీలుగా కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అవన్నీ వీడియోలో షేర్ చేస్తానండి. ఎప్పుడు శ్రీరామనవమి వచ్చినాక హడావుడి దగ్గర ఉండగా 2-3 రోజులు ఉందనగా హడావుడి పడద్దు. చక్కగా ముందుగానే ప్లాన్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. వాళ్ళ వీడియోలో అన్నీ కూడా మీకు విత్ ప్రైసెస్ అనేది షేర్ చేస్తాను, చెక్ చేయండి. ఇదిగోండి, ముందుగా మనం ఇంట్లోకి చిన్న విగ్రహాలు అడుగుతూ ఉంటారు కదా. సో అట్లా ఎంతండి, అంత కలిపి 1.5 ఇంచ్ ఉంటాయి అంతే. ఇక్కడ ఏంటంటే హనుమాను ఇక్కడ కింద దీనికే వచ్చేసింది అనమాట. మొత్తం చిన్న బుజ్జి మకర తోరణం, బుజ్జి పీఠము చక్కగా నిలబడి ఉన్న రామ్ పరివారాలు. ప్రైస్ వచ్చి 600 అండి. ముందు నేను మకర తోరణంతో ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తాను, సైజుల వారి అని కాదు. తర్వాత మకర తోరణం చక్కగా ఇంకొంచెం పెద్దది అనమాట. ఏదైనా కొంచెం పెద్దవి వచ్చినప్పుడు ఏంటంటే ఫేస్ అనేది క్లారిటీగా వస్తుందండి. ఇంకొకటి సైజు కూడా చూస్తే మనకి ఇక్కడి నుంచి లెక్క ఇదంతా పీఠమే ఉంది కదా. సో ఇది మనకి క్యాలిక్యులేషన్ రాదు కనుక చిన్నగానే ఉన్నట్టు అర్థం. సో మంచిగా హనుమాన్ తోటి ఉన్న మకర తోరణంతో ఉన్న రామ్ పరివారం అండి. ప్రైస్ వచ్చి 2100. నెక్స్ట్ ఇవైతే అండి, ఎంతమంది గృహప్రవేశాలకి గిఫ్ట్గా ఇల్లు ఉంటాయో, ఎవరన్నా గిఫ్ట్ కోసం వస్తారు కదా, వచ్చినప్పుడు పెళ్ళికి గృహప్రవేశానికి గిఫ్ట్ కోసం వచ్చినప్పుడు ఈజీగా సెలెక్ట్ చేసేసుకుంటారనమాట. ఇది చూపిస్తే ఇంతకుముందు నేను కూడా రెగ్యులర్గా షోరూంలో ఉండేదాన్ని కనుక బాగా ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది స్టాకు. ప్రైస్ వచ్చి 2500 అండి. విగ్రహాలు చిన్నవే, మకర తోరణం చక్క పెద్దగా ఉంటుంది. మనకేంటంటే పూజ గదిలో ఇంత చిన్న విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ఏదైనా దండేసుకోవాలన్నా దేనికైనా వీలు కాదు. అప్పుడు చక్కగా ఇట్లా ఉంటే మనం మంచిగా దండేసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. నెక్స్ట్ మకర తోరణంతో ఉన్న ఇంకొక ఫినిషింగ్ అండి ఇది. అలాగే కొంచెం ఇక్కడ ఏంటంటే మనకి పైన సూర్య భగవానుడు ఉన్నట్టుగా వచ్చింది మకర తోరణం మీద. ప్రైస్ ఇది కూడా సేమ్ అండి, 2500. నెక్స్ట్ ఇంకొకటి అండి, సేమ్ ఇట్లాగే పైన సూర్యభగవానుడు ఉంటారు, కానీ ఇక్కడ అసలు ఫేస్లు చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయో, చాలా బాగుంటుంది ఇది. ఇది ప్రైస్ వచ్చి 5000 అండి. నెక్స్ట్ ఇవి ఇట్లా విడి విగ్రహాలండి. ఇప్పుడు మనం అన్నీ ఒక బేస్ మీద ఫిక్స్ చూసాం కదా, ఇవి దేనికయ్యి ఇట్లా సింగిల్ విగ్రహాలు అనమాట. మా ఇంట్లో ఉన్నాయి ఇయ్యనండి, ఈ విగ్రహాలే ఉంటాయి. అయితే మనం ఆంజనేయ స్వామిని ఊరికే మీకు తెలుస్తుందని తిప్పి పెట్టాను, కానీ మామూలుగా మనం అయితే ఇలా పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకునేటప్పుడు. స్వామి ఎప్పుడు కూడా ఆయన అటువైపు తిరిగే ఉంటారు. సో ఇదన్నమాట. ప్రైస్ వచ్చి 1200 అండి. ఇవి మనకి ఇందాక చూసిన వాటిలోనే ఇంకొంచెం ఫినిషింగ్ వైజు చాలా చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ కానివ్వండి, డ్రెస్సు అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు గమనిస్తే ఈ మెడలో ఆయన రాముల వారికి మెడలో దండ చూడండి, అలాగే ఫీచర్స్ కూడా చూడండి, అంత చిన్న విగ్రహానికి ఎంత నీట్గా ఉన్నాయి అనేది. పంచిక అంచులు కానివ్వండి అంత క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇది ప్రైస్ 3200 అండి. ఇంకా మీకు ఈ హైటు ఈ డీటెయిల్స్ తెలియాలి అంటే కనుక వాట్సాప్ నెంబర్ ఉంది కదండి స్క్రీన్ మీద, ఆ నెంబర్కి వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టారంటే ఫోటో షేర్ చేస్తారు. దాని మీద ప్రతి దాని మీద ప్రైస్ ఉంటుంది, అలాగే ఎంత హైట్ ఉందో మెన్షన్ చేసి ఉంటుందండి. నెక్స్ట్ కమలం బేస్ తోటి ఉన్న సీతారాములు హనుమంతుడితో అండి. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా యాంటిక్ ఫినిషింగ్ తోటి ఉంటాయి అన్నమాట, అంటే బటర్ ఫినిషింగ్ తోటి ఉంటాయి. ఇవి మీరు క్లీన్ చేసుకునేటప్పుడు అండి పీతాంబరిలో అవి ఏం పెట్టుకోకుండా సింపుల్గా విమ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా వచ్చేస్తాయి. అసలు ఏమి ఎన్ని పెడితే ఈ కార్వింగ్స్లో ఉన్న ఫిల్లింగ్ అంతా పోయి మనకు ఆ డీటెయిలింగ్ అనేది అంత తెలియదండి. ఇది ప్రైస్ వచ్చి 2500 అండి. నెక్స్ట్ అండి, ఇదిగోండి చూస్తున్నారు కదా, పూజ గదిలో పెట్టుకోవడానికి ఈ సైజులు కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నారండి. ఇది ప్రైస్ వచ్చి 6000. సో నెక్స్ట్ అండి, ఇదిగోండి ఇవన్నీ కూడా బేస్ తేడాతోటి కొంచెం కొంచెం వేరియేషను, బ్యాక్ సైడు ఇది ఏదో ఒక డిఫరెన్స్, వెయిట్ వేరియేషన్స్ అట్లా ఉంటాయండి. ప్రైస్ అయితే మాత్రం ఇది 10,000. మనం ఇప్పటి వరకు చూసినవి అన్నీ కూడా అండి మనం పూజకి పెట్టుకోవడానికి అట్లా కొంతమంది ఆ సైజులు తీసుకుంటున్నారు, కొంతమంది ఈ సైజులు కూడా పూజలో కానీ తీసుకుంటున్నారు.
ప్రతిదీ కూడా అండి పూజ అనేది ఎవరి సొంత అభిప్రాయం వాళ్ళ దాని ప్రకారం చేసుకుంటున్నారు. దాని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నేను ఎక్కువ మాట్లాడలేను. ఇలాంటి విగ్రహాలు అయితే యూజువల్గా ఏంటంటే కమ్యూనిటీస్లో కళ్యాణాలు అవి చేసుకుంటున్నారు కదండి, అట్లా తీసుకెళ్తున్నారు. లేదు అంటే కనుక డెకోర్ పర్పస్ పెట్టుకోవడానికి తీసుకుంటున్నారు అనమాట. ఇంట్లో ఒక చిన్న ఏదో ఒక ప్లేస్లో అట్లా మందిరం లాగా డిజైన్ చేయించుకుని దానిలో అట్లా సెట్ చేసుకోవడానికి డెకోర్ పర్పస్ తీసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు చూపించేవి ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయండి. 2 feet వరకు ఉన్నాయండి. ప్రైస్ వచ్చి 21,000. నెక్స్ట్ అండి చూస్తున్నారు కదా సీతమ్మ వారు ఎంత చక్కగా వయ్యారంగా నుంచున్నారో. ఇవన్నీ కూడా మెయిన్ కళ్యాణం పర్పసే వెళ్తున్నాయండి. మా దగ్గర అయితే డెకోర్ పర్పస్ కూడా తీసుకుంటున్నారు. ప్రైస్ 18,500 అండి. ఇదిగోండి చూస్తున్నారు కదా అసలు స్టోన్ వర్క్ తోటి సాలిడ్గా ఎంత బాగుందో. ఏదన్నా మన గృహప్రవేశాలకు కానివ్వండి, లేదంటే 25th యానివర్సరీ, లేదంటే షష్ఠి పూర్తి, రిటైర్మెంట్ ఫంక్షను, ఇలాంటి వాటికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. ప్రైస్ వచ్చి 16,500. మీకు ఈ స్టోన్ వర్క్ ఇదంతా మెయింటైన్ చేయడం ఈజీ కాదు, చాలా కష్టం అనుకుంటారు ఇలా ఉంటే. కానీ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ డ్రై డస్టింగ్ ఏదైనా బ్రష్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎప్పుడైనా మీరు ఒక 2-3 నెలలకు ఒకసారి కొంచెం కొబ్బరి నూనె వేసిన క్లాత్ తోటి తుడిసారనుకోండి, చక్కగా ఉంటుంది అన్నమాట. ప్రైస్ వచ్చి 16,500 అండి. ఇప్పుడు మనం చూసినయే కాదండి, ఇంకా కూడా రామ్ పరివారాలు డిఫరెంట్ సైజెస్లో మీకు మకర తోరణంతో రామ్ దర్బార్ కూడా ఉందండి మన దగ్గర. ఇది ఆల్రెడీ సేమ్ ఫినిషింగ్ తోటి దాదాపుగా ఇప్పటికి ఒక 4-5 పీసులు వెళ్ళినాయి. ఎప్పటికప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ఫినిషింగ్ తోటి తెప్పించి ఉంచుతారు. ఒకటైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్ళింది, అట్లా వెళ్తూనే ఉంటాయండి. ఇంకా ఇవన్నీ కూడా మీకు రామ్ పరివారాలేనండి. అంటే విడిగా విగ్రహాలు అనమాట. బేస్ అనేది దానికి సెపరేట్గా ఉంటాయి. ఇవన్నీ ఈ లైన్ అవేనండి. మీకు స్టోర్ విజిట్ చేసినా లేదు అంటే ఆన్లైన్లో కాంటాక్ట్ చేసినా కానీ ప్రతిదీ కూడా ఫోటో షేర్ చేస్తారు. దాన్ని బట్టి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకుని తెప్పించుకోవచ్చు. చూసారు కదండి, ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్టోర్ విజిట్ చేయొచ్చు. వనస్థలిపురం రైతు బజార్ దగ్గర మన స్టోర్ ఉంది. లేదు అంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. అబ్రాడ్ కూడా షిప్ చేస్తాము. నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంది, చెక్ చేయండి.